టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు టీమిండియాకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ కప్‌లో టీమిండియాకు కీలకంగా మారతాడనుకున్న స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. అది ఇలాంటి గాయం కానే కాదు. ఏదో 1, 2 మ్యాచ్‌ల వరకు జట్టుకు దూరంగా ఉండి, ఆ తర్వాత కోలుకొని తిరిగి జట్టులో చేరే గాయం అస్సలు కాదు. ఆ గాయం సదరు స్టార్ ప్లేయర్‌ను ఏకంగా ప్రపంచ కప్ మొత్తానికే దూరం చేసింది. ఆ ప్లేయర్ టీమిండియాను ఖచ్చితంగా ప్రపంచ కప్ గెలిపిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకునే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా అతన్ని సానబెట్టాడు. సదరు స్టార్ ప్లేయర్ కూడా ఇచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుని అభిమానులతో పాటు విమర్శకుల మనసును కూడా గెలుచుకున్నాడు. తన పేస్ బౌలింగ్తోనే కాకుండా బ్యాటింగ్తోనూ ఆకట్టుకున్నాడు. టీమిండియాకు 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే పేస్ బౌలర్ బ్యాటర్ లేని లోటును చాలా బాగా తీర్చాడు. దీంతో ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని అంతా భావించారు. కానీ ప్రస్తుతం సడన్గా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఏం చేయాలో పాల్పోక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం తలపట్టుకున్నాడు. దీంతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టీమిండియాకు దిక్కెవరనేది ఆందోళనగా మారింది. కాగా గాయం కారణంగా ప్రపంచ కప్ మొత్తానికి దూరమైన ఆ స్టార్ ప్లేయర్ ఎవరో కాదు, హర్షిత్ రాణా. అవును, టీమిండియా స్టార్ ప్లేయర్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సమయంలోనే హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో గాయం కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడిన హర్షిత్ రాణా ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 16 పరుగులు ఇచ్చాడు. వికెట్లేమీ తేలేదు. ఆ ఒక్క ఓవర్ బౌలింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. 2 సార్లు రన్అప్ ఆపాడు. ఆ సమయంలోనే మోకాలి నొప్పితో బాధపడుతున్నట్టుగా కనిపించాడు. హర్షిత్ రాణా కుడి మోకాలి జాయింట్లో సమస్య ఉన్నట్టుగా తెలుస్తుంది. స్కానింగ్లోనూ ఇదే విషయం తెలిసిందంట. దీంతో వైద్యుల సూచన మేరకు మెగా టోర్నీ నుంచి హర్షిత్ రాణా తప్పుకున్నాడంట. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు బీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే టీ20 ప్రపంచ కప్కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్పందించాడు. హర్షిత్ రాణా విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హర్షిత్ రాణా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం మాకు ఈ రోజే తెలిసింది. ఒకవేళ హర్షిత్ రాణా జట్టుకు దూరమైతే అది మాకు చాలా నష్టం కలిగిస్తుంది. వేరే కాంబినేషన్లను ప్రయత్నిస్తాం. అయితే మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కాగా ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు కీలక బౌలర్గా మారాడు హర్షిత్ రాణా. బౌలింగ్తోనే కాకుండా బ్యాట్తోనూ రాణిస్తున్నాడు. దీంతో టీమిండియాకు 8 లేదా 9 స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ళు లేని లోటును తెచ్చాడు. కానీ సడన్గా హర్షిత్ రాణా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. మరోవైపు స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ముందు జాగ్రత్తగా అతని స్థానంలో రవి బిష్ణోయిని సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ వరల్డ్ కప్లో గాయాలు టీమిండియాను టెన్షన్ పెడుతున్నాయనే చెప్పుకోవాలి. అయితే టీ20 ప్రపంచ కప్కు హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందింది. ఈ శుక్రవారమే అతను ముంబై వెళ్లి జట్టుతో కలిసినట్టుగా కూడా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా మహమ్మద్ సిరాజ్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్ 100% భర్తీ చేయగలడు. మరోవైపు ఆస్ట్రేలియాను కూడా గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.